యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ని మనం గ్రూప్ చేస్తున్నాం కదా. జాబ్స్ మనము గ్రూప్ చేస్తున్నాము అండ్ ఈ గ్రూప్ చేసిన తర్వాత వచ్చే రికార్డ్స్ అన్నిట్లో నాకు శాలరీ గ్రేటర్ దాన్ 1000 కావాలి. ఓకే, అండ్ మనకు వచ్చేసారు అనమాట గ్రేటర్ దాన్ 1000 ఉన్న ఓకే జాబ్స్ అండ్ కౌంట్ ఆఫ్ జాబ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి, నాకు ఈ జాబ్స్లో అన్ని జాబ్స్ అవసరం లేదు, ఐ నీడ్ ఓన్లీ అన్లిస్ట్ అనమాట. అన్లిస్ట్ గ్రేటర్ దాన్ 1000 ఉన్న అన్లిస్టులు ఎంతమంది ఉన్నారో నాకు కావాలన్నమాట. ఇది నా ఫిల్టర్ కండిషన్. వేర్ కండిషన్లో కొంతమంది డౌట్ రావచ్చు, ఇక్కడే పెట్టుకుంటా నేను అండ్ అని పెట్టేసి ఓకే జాబ్ ఈజ్ ఈక్వల్ టు అన్లిస్ట్ అని పెడితే వస్తుంది కదా అని అనుకుంటారనమాట చాలామంది. కానీ అలా కాదు, ఎందుకంటే మనం ఫస్ట్ అయితే గ్రూప్ బై చేసి కౌంట్ తెచ్చుకున్న తర్వాత కదా ఫిల్టర్ వచ్చేది. అంటే ఫస్ట్ అనేది ఈ రిజల్ట్ అనేది రావాలి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఫిల్టర్ కావాలన్నప్పుడు వేరే కండిషన్లో పెట్టకూడదు. ఓకే, మనం ఇంకా ఫిల్టర్ కావాలన్నప్పుడు హ్యావింగ్ అనేది యూస్ చేయాలన్నమాట. హ్యావింగ్ అనేది యూస్ చేస్తే అప్పుడు ఫిల్టర్ అప్లై అవుతుంది. ఓకేనా, క్లియరా ఎంతమంది? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? లేవు కదా. ట్రెండ్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూసారా మీరు? సెలెక్ట్ జాబ్ కౌంట్ స్టార్ యాజ్ కౌంట్ ఆఫ్ జాబ్స్ ఫ్రమ్ learnings.employee వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 1000. సో ఇదొక ఫిల్టర్ మనకి. ఓకే, అండ్ ఇదేంటి మన గ్రూప్ కాకముందు అప్లై చేయాల్సిన ఫిల్టర్. ఇప్పుడేంటి గ్రూప్ అయిన తర్వాత నాకు ఇంకో ఫిల్టర్ కావాల్సి వచ్చింది. ఏం ఫిల్టర్? జాబ్ నాకు ఓన్లీ అన్లిస్ట్ కౌంటే కావాలన్నప్పుడు అలాంటప్పుడు నేను హ్యావింగ్ అనే ఫిల్టర్ యూస్ చేయాల్సి అనమాట. రెండు ఫిల్టర్సే, బట్ ఎక్కడ ఏది యూస్ చేయాలో మనకు ఐడియా రావాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇది అర్థమైంది కదా మీ అందరికీ? అండ్ ఇక్కడ కొంత మన డాక్యుమెంట్లో కూడా కొంచెం ఇచ్చారు, చూద్దాం అది కూడా మనం. ఫైన్, వీళ్ళు ఏమి ఇచ్చారు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. జాబ్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ వాళ్ళు యావరేజ్ శాలరీ కావాలి, ఈచ్ జాబ్కి యావరేజ్ శాలరీ కావాలి. ఓకే, అండ్ ఈ యావరేజ్ శాలరీ కావాలి అండ్ జాబ్స్ కూడా నాకు మేనేజర్ క్లర్కే కావాలి అనుకునేసి గ్రూప్ బై పెట్టేశారనమాట. ఇప్పుడు ఫైన్ గ్రూప్ బై చేశారు అండ్ ఆ సమ్ వచ్చేసింది మనకి, ఆ యావరేజ్ వచ్చింది, సేమ్ మేనేజర్ అండ్ క్లర్కే వచ్చింది. ఇప్పుడు దిస్ క్వరీ సెలెక్ట్స్ మేనేజర్స్ అండ్ క్లర్క్స్ అండ్ దెన్ కంప్యూట్స్ ద యావరేజ్ శాలరీ. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ క్వరీ ప్రకారం, మన ఇందాక రాసిన క్వరీ ప్రకారం అయితే వేరుగా ఎవాల్క్ అవుతుంది. ఈ క్వరీ ప్రకారం ఏం చేస్తుంది, ఫస్ట్ దిస్ క్వరీ ఎగ్జిక్యూట్స్ మేనేజర్స్ క్లర్క్స్. ఫస్ట్ ఇవి రెండు ఫిల్టర్ చేసిన తర్వాత యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. అన్ని జాబ్స్కి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయదు, ఫస్ట్ ఫిల్టర్ అయిన తర్వాత యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేస్తుంది. యూ కెనాట్ యూజ్ వేర్ క్లాస్ విత్ గ్రూప్ ఫంక్షన్. ఓకే, ఇదే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తే ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు, వేర్ యావరేజ్ శాలరీ గ్రేటర్ దెన్ 2000. ఇంకోటి ఏంటి, యావరేజ్ శాలరీ ఇది అయిపోయింది, ఇది ఒక ఫిల్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలంటే మనకు ఈ యావరేజ్ శాలరీ ఉంది కదా, ఈ యావరేజ్ శాలరీకి మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి నేను అలియాస్ నేమ్ ఇచ్చాను యావరేజ్ శాలరీ అని, యావరేజ్ శాలరీ ఇచ్చాను. ఫైన్, ఇక్కడ ఇంకో ఫిల్టర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే యావరేజ్ శాలరీ అనేది నాకు 1500 కంటే ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ అవ్వాలి కదా, అయ్యింది. సో అండ్ ఫిల్టర్ అయిపోయింది వేర్ క్లాస్లో. గ్రూప్ బై అయిన తర్వాతనే యావరేజ్ శాలరీ వచ్చేస్తుంది ప్రతి ఒక్క జాబ్కి. ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్ ఏంటి, ఐ నీడ్ యావరేజ్ శాలరీ గ్రేటర్ దాన్ 1500 అన్న. సో హ్యావింగ్లోనే పెట్టాలన్నమాట. అది హ్యావింగ్లో పెట్టేసి ఇప్పుడు నేను ఏం ఇస్తున్నా, అలియాస్ నేమ్ ఇచ్చి చూస్తున్నా. చూడండి, అలియాస్ నేమ్ గ్రేటర్ దాన్ 1500. సో మన దగ్గర 1500 కంటే గ్రేటరే ఉంది. ఏది ఉంది, మేనేజర్ శాలరీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి మేనేజర్ రికార్డ్ రావాలి.
ఇన్వాలిడ్ శాలరీ అని ఇచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే అలియాస్ నేమ్స్ అనేవి తీసుకోదు, మెయిన్గా మన దగ్గర ఏముందో సో అదే ఇచ్చేయాలన్నమాట. అగ్రిగేట్ ఫంక్షనే డైరెక్ట్గా ఇలా పాస్ చేయాలన్నమాట. ఇలా పాస్ చేసినప్పుడు అది రికగ్నైజ్ చేస్తుంది ఆ ఫీల్డ్ ఉంది అనేసి. మీరు అలియాస్ నేమ్ ఇచ్చినప్పుడు దానికి అసలు అర్థం కాదనమాట అలియాస్ నేమ్ ఏంటి అన్నట్టు. ఓకే, క్లియరా అందరూ? మనకి ఏదైతే కావాలన్నది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం ఒకసారి. ఏదైతే కావాలో మన ఇష్టం, మనం ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నాకు ఇవి కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు స్టార్ అయినా పెట్టుకోవచ్చు దిలీప్. ఓకే అక్క, ఒక నిమిషం. ఇప్పుడు చూడు, ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది. ఓకే, యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఒకసారి చూడండి. ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఫస్ట్ మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇచ్చాం. సో ఫస్ట్ సెలెక్ట్లో రాసినవి తీసుకోదన్నమాట, సెలెక్ట్లో రాసినవి లాస్ట్ తీసుకుంటుంది. ఓకేనా? ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అది ఏది తీసుకుంటుంది? ఫ్రమ్ వస్తుంది అనమాట. చూస్ అండ్ జాయిన్ టేబుల్స్ టు గెట్ బేస్ టేబుల్స్ అనమాట. ఫ్రమ్ తర్వాత ఏమున్నాయి? టేబుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఆ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నా వేరు ఉంటే అంటే ఫిల్టర్స్ ఉంటే బేస్ టేబుల్స్ మీద అవి చూస్తుంది అనమాట. అది చూసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ బై చేస్తుంది. గ్రూప్ బై చేసిన తర్వాత హ్యావింగ్ వర్క్ అవుతుంది. సో హ్యావింగ్ వర్క్ అయిన తర్వాత సెలెక్ట్ జరుగుతుంది. సెలెక్ట్ జరిగిన తర్వాత ఆర్డర్ బై జరుగుతుంది. ఆర్డర్ బై జరిగిన తర్వాత లిమిట్ జరుగుతుంది. ఇలా ఏమన్నా ఉంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఒకసారి చూసుకోవాలి మీరు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇందాక నేను ఇక్కడ అలియాస్ నేమ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కదా. యావరేజ్ శాలరీ యాజ్ యావరేజ్ _SAL ఇచ్చాను. బట్ ఇక్కడ నేను హ్యావింగ్లో ఏమి ఇచ్చానంటే ఇది ఇచ్చేసాను, అలియాస్ నేమ్ ఇచ్చాను. సో మనం సెలెక్ట్ పైన రాసినాం కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ జరుగుతుందని మీరు అనుకోకండి. ఫస్ట్ సెలెక్ట్ జరగదు. సో ఫస్ట్ వచ్చేసి ఇది జరుగుతుంది. ఫస్ట్ బేస్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. బేస్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన క్వరీలో అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వేర్ క్లాజ్, నెక్స్ట్ గ్రూప్ బై జరుగుతుంది, నెక్స్ట్ హ్యావింగ్ జరుగుతుంది. సో హ్యావింగ్ జరిగేటప్పుడు మేడం యావరేజ్ శాల్ అని ఇచ్చిన. యావరేజ్ శాల్ అంటే ఈ టేబుల్లో చూస్తుంది కదా, ఈ టేబుల్లోకి వెళ్తుంది. యావరేజ్ శాల్ అని ఏమన్నా కాలం నేమ్ ఉందా అని చూస్తుంది. అసలు ఆ కాలం నేమ్ లేదు కదా మన దగ్గర. సో అందుకని ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకని ఎర్రర్ వచ్చింది ఇందాక. ఒకవేళ మీకు డౌట్ తీరాలంటే శాలరీ అని ఇచ్చిన, SAL ఇచ్చిన. ఇప్పుడు చూడండి ఏదో అవుట్పుట్ అయితే వస్తుంది కాలం నేమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటైన్ ఏదర్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ లైక్ క్లాస్. ఓకే, ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. జాబ్ అని ఇస్తాను నేను, పైన జాబ్ అని మెన్షన్ చేసినాం కదా. అంటే ఇక్కడ గ్రూప్ బైలో లేదు అని చెప్తుంది అనమాట. గ్రూప్ బై క్లాస్ ఉంటే అప్పుడు సో అది ఎర్రర్ రాదు. అగ్రిగేట్ ఫంక్షన్ దగ్గర లేదు, గ్రూప్ బైలో లేదని చెప్తుంది. సో తప్పవుతుంది మళ్ళీ కొరీలో రాస్తే. మీకు ఈ ఎర్రర్ అర్థమైందా? హ్యావింగ్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ అర్థం కావడానికని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మేనేజర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇష్యూ మనకి ఇందాక ఎందుకు యావరేజ్ శాలరీ రాలేదు? ఓకే, ఎందుకంటే సెలెక్ట్ క్వరీ దగ్గరికి వెళ్ళలేదు అది. ఇంకా గ్రూప్ బై దగ్గర, వేర్ దగ్గర అండ్ ఈ learnings.employee టేబుల్ దగ్గరే ఉండిపోయింది. సో అందుకనేసి ఇక్కడికి రాలేదు. అండ్ ఇప్పుడు నేనేం ఇచ్చాను? యావరేజ్ శాలరీ అని ఇచ్చాను. యావరేజ్ శాలరీ యాక్చువల్లీ గ్రూప్ బైలోనే పార్ట్ కాబట్టి సో ఈ యావరేజ్ శాలరీని అది రికగ్నైజ్ చేయగలుగుతుంది. రికగ్నైజ్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఓవరాల్గా క్వరీ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది అనమాట. సెలెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ ప్లాన్. సెలెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ బై ఏదైనా రాయాల్సి వస్తే మనము ఈ కింద రాస్తాం, హ్యావింగ్ కింద ఆర్డర్ బై రాస్తాం అనమాట. ఇప్పుడు ఆర్డర్ బై జాబ్, సరేనా?
సరే నేనైతే ఇక్కడ 1000 అని ఇస్తున్నాను. ఆర్డర్ బై జాబ్ కూడా జరగాలి కదా, చూద్దాం. 2 రికార్డ్స్ వస్తాయి కదా మనకు, ఆర్డర్ బై జరిగిందో లేదో కనిపించేస్తుంది ఆర్డర్ బై జాబ్. ఇప్పుడు నువ్వేమైనా లిమిట్ రాసుకోవాలి అంటే లిమిట్ 1. లిమిట్ ఇక్కడ ఉందో లేదో తెలీదు, ఫెచ్ అని ఉండొచ్చు మేబీ. FETCH ఫెచ్ అనేది వర్క్ అవుతుంది. ఒకచోట లిమిట్, ఒకచోట ఫెచ్, ఒకచోట టాప్ అనేది ఏమైనా ఉంటాయన్నమాట. ఫెచ్ సింటాక్స్ లిమిట్ చూద్దాము. ఫెచ్ సింటాక్స్ ఇలా రాయాలంట. ఫెచ్ 3 నెక్స్ట్ 3 rows ఓన్లీ అన్నట్టు. ఓన్లీ ఇలా 3 rows కావాలి అన్నట్టు చెప్తున్నా నేను. సో మనం ఫెచ్ డీటెయిల్గా చూద్దాము మళ్ళీ. ఆఫ్సెట్ ఓన్లీ 1 అని పెట్టి కరెక్ట్గా 2 ఉన్నాయి కదా, కండిషన్ 2 సాటిస్ఫై అవుతున్నాయి కదా, 1 అని పెట్టి చూడు వస్తుందో లేదో. అదైతే ఏమి ఎర్రర్ రాదు, సింటాక్స్ తప్పు ఉంది యాక్చువల్లీ. ఓకేనా, టాప్ ఉండొచ్చు, మరి టాప్ కూడా ఉంటుంది, ఒక చోట టాప్ అని ఉంటుంది. అక్క SQL సర్వర్లో టాప్ పనిచేస్తుంది. టాప్ పని చేస్తుంది, సరేనా. టాప్ అయితే వర్క్ అవుతుంది, లిమిట్ బదులు టాప్ అనమాట. సో లాస్ట్ టాప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సరే, ఎగ్జిక్యూషన్ ప్లాన్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను మా గ్రూప్లో కూడా పెడతాను, నేను ఇస్తాలేదు. సో మనం ఇంటర్వ్యూస్లో హ్యావింగ్ యూజ్ చేసే రకంగా ఒక క్వరీ అన్న ఇస్తారనమాట. సో జాగ్రత్తగా మీరు క్వరీ రాయాల్సి ఉంటుంది. వేర్లో పెట్టేస్తారనుకో అప్పుడే మీరు రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు, ఇంకెక్కువ క్వశ్చన్లు కూడా అడగరు. ఓకేనా. నెక్స్ట్ మీరు ఎంత బాగా చెప్పినా బేసిక్ SQL లేదు ఎందుకు అని ఆలోచిస్తారనమాట. ఓకే, దిస్ క్వరీ కంప్యూట్స్ యావరేజ్ ఇన్ గ్రూప్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఫైండ్స్ ద గ్రూప్స్ దట్ హ్యావ్ ఎన్ యావరేజ్ సాలరీ గ్రేటర్ దెన్ 2000. సమ్టైమ్స్ యూ హ్యావ్ బోత్ వేర్. సేమ్ ఇది మన క్వరీ లానే ఉంది కదా, అది మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. హ్యావింగ్ ఆర్ వేర్. Sometimes you may solve a problem with both having or where. How many employees work in department 10? ఓకే, ఈ క్వరీ ఉంది, హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ డిపార్ట్మెంట్ 10 అన్నప్పుడు మనం బేసిక్గా ఇట్లా రాసేయచ్చు కదా క్వరీ, ఇలా రాయొచ్చు. అండ్ ఇక్కడ మనకేం లేదు, కౌంట్ స్టార్ అని పెట్టేసినాం అండ్ ఎంప్లాయీ రికార్డ్స్ గ్రూప్. ఇక్కడ ఇంకొక ఫీల్డ్ ఏం లేదు కదా, ఇంకో ఫీల్డ్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో ఫీల్డ్ ఏం పెట్టలేదు కాబట్టి గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ హ్యావింగ్ రాసినా కానీ సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పటికైతే గ్రూప్ బై మల్టిపుల్ చేస్తామో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అది మల్టిపుల్ వేర్ కండిషన్స్ అంటే మల్టిపుల్ ఫిల్టర్స్ ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, వేర్ రాయాలనా లేకపోతే హ్యావింగ్లో రాయాలా అనేసి. ఈ సింటాక్స్ కూడా ఇంపార్టెంట్. ఇది ఏం చేశాడు ఇలా, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే కౌంట్ వచ్చేసింది. ఇప్పుడు హ్యావింగ్లో కొంతమంది ఏంటంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ డిపార్ట్మెంట్ 10 వితౌట్ యూజింగ్ వేర్ కండిషన్ అంటారనమాట. ఓకేనా, వితౌట్ యూజింగ్ వేర్ కండిషన్. వేర్ అంటే ఇట్లా రాయొచ్చు సింపుల్గా. వితౌట్ యూజింగ్ వేర్ అంటే మనకు ఆల్టర్నేటివ్ ఏముంది, ఇలా కూడా రాయొచ్చు కదా. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్తో గ్రూప్ బై చేసి నెక్స్ట్ హ్యావింగ్ చేస్తున్నారు. హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారనమాట. ఇది ఏంటంటే కంప్యూటేషన్స్ అనేవి ఎక్కువ జరిగిపోయినాయి. ఏం జరిగింది, ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, నెక్స్ట్ గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అయిపోయింది, నెక్స్ట్ హ్యావింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, నెక్స్ట్ సెలెక్ట్ కౌంట్ స్టార్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. 4 levels ఏమో జరిగినాయి, 4 to 5 levels. ఆ పైన అయితే ఏముంది, ఫ్రమ్ వేరు సెలెక్ట్ 3 కదా. సో అందుకు కంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది కింద క్వరీలో. అది కూడా ఇంపార్టెంట్. మనం ఎక్కువ కంపిటీషన్ జరిగే కొద్దీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది మన అమౌంట్. బట్ కొంతమంది ఇంటర్వ్యూస్లో వేరు రాయకుండా చేయండి ఈ క్వశ్చన్ అన్నట్టు కూడా ఇస్తే అప్పుడు మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు అనమాట. సరేనా. అగ్రిగేట్ ఫంక్షన్ అండ్ సెలెక్టెడ్ క్వరీస్. అఫ్ కోర్స్ బోత్ సొల్యూషన్స్ ఆర్ కరెక్ట్, బట్ ద ఫస్ట్ విత్ వేర్ ఈజ్ ఫాస్టర్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ద గ్రూప్ ఎనీథింగ్. గ్రూప్ చేయాలంటే టైం పడుతుంది కదా, సో అందుకే ఫస్ట్ది ఫాస్ట్. నేను చెప్పినా కదా, కంపిటీషన్స్ ఎక్కువైతే ప్రైజ్ ఓకే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే కొంచెం పర్ఫార్మెన్స్ కూడా చిన్నగా స్లో ఉంటుంది. బట్ ఇక్కడ తక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద పర్ఫార్మెన్స్
వేరియేషన్స్ ఏం కనిపించవు. బట్ వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది గ్రూప్ బై ఉన్న క్వరీకి గ్రూప్ బై లేని క్వరీకి, జస్ట్ వేర్ కండిషన్స్ ఉన్న క్వరీకి. ఇప్పుడు ఇది క్లియర్ కదా మీరు, అగ్రిగేట్ ఫంక్షన్ యూజింగ్ వేర్ ఆర్ హ్యావింగ్. ఎస్ ఆర్ నో అని మెన్షన్ చేయండి, లేకపోతే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, ఇంకొకసారి చెప్పు కార్తిక. ఇంకోసారి చెప్పనా? ఇదేనా హ్యావింగ్ ఆర్ వేరా? ఇది సెకండ్ క్లాస్ హ్యావింగ్ చెప్పినట్టున్నావు కదా, నేను వినలేదు కదా. ఏం లేదు, ఇది ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్ ఏంటంటే మనం కొన్ని చోట్ల హ్యావింగ్ యూస్ చేయొచ్చు, వేర్ యూస్ చేయొచ్చు. అది ఎక్కడ అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మనము సింపుల్ క్వరీ రాయాల్సినప్పుడు హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ డిపార్ట్మెంట్ అని, ఇది చిన్న క్వరీ. అందులో ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ అనేది కౌంట్ ఉంది కదా, ఈ కౌంట్ ఓన్లీ వన్ గ్రూప్ బై యూజ్ చేస్తుంది. అదేంటి, డిపార్ట్మెంట్ని యూజ్ చేస్తుంది. సో మనం ఎలా రాయొచ్చు, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ మనము ఆల్రెడీ తీసేసినాం, ఏవి ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మటుకి తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకునేసి కౌంట్ చేసాము. సో అప్పుడు కూడా మనకు కరెక్ట్ వస్తుంది కదా అవుట్పుట్. సో ఫైన్. ఇక్కడ కింద ఏం చేశారంటే వీళ్ళు, వాళ్ళ టార్గెట్ కూడా డిపార్ట్మెంట్ 10లో ఉన్న ఎంప్లాయీస్ కౌంట్ కావాలి. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ మీద క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారు, గ్రూప్ బై వేశారనమాట. గ్రూప్ బై ఎంప్లాయీస్ చెప్తా, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది సరేనా. ఇలా డిపార్ట్మెంట్ 10 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉందన్నమాట. రికార్డ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఫైన్, మనకు కౌంట్ కావాలి అనుకుంటున్నా, కౌంట్ కూడా వచ్చేసింది అనమాట. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నెంబరే. మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ఎంప్లాయీ కౌంట్ ఫర్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇది మన క్వశ్చన్. సో ఇదేంటంటే ఫస్ట్ వేర్ చేసేసి ఫిల్టర్ చేసేసి డిపార్ట్మెంట్ నెంబర్ 10 తీసేసుకొని కౌంట్ చేసేసింది. ఇది దీని వే ఆఫ్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ ఇంకో అప్రోచ్ ఉంది, అదేంటి, హ్యావింగ్ యూస్ చేయొచ్చు సేమ్ క్వశ్చన్కి. అది ఎలా చేస్తున్నారు, కొంచెం కాంప్లికేట్ చేశారు కానీ ఇది ఏమో చేయొచ్చు, కాంప్లికేటెడ్గా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వేర్ కండిషన్ రాయలేదు. ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు, ఎంప్లాయీ టేబుల్ కౌంట్ చేసినప్పుడు 14 రికార్డ్స్ వస్తాయి యాజ్ యూజువల్. ఓకే, వచ్చాయి. నెక్స్ట్ ఏం చేశారంటే గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ చేశారనమాట. అంటే మన దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి, 3 డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఈచ్ డిపార్ట్మెంట్ నెంబర్కి కౌంట్ మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్ రాలేదు తెలియదు. ఇప్పుడు చూడు, సెలెక్ట్లా ఏం రాసుకోవాలో మన ఇష్టం అది. సో నేను డిపార్ట్మెంట్ నెంబర్ రాసుకుని డిపార్ట్మెంట్ నెంబర్ కనిపిస్తుంది, అది కనిపించదు. సో ఇలా మన దగ్గర 3 డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఈచ్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ డిపార్ట్మెంట్కి ఏమో 3 ఉన్నారు, సెకండ్ 5, థర్డ్ 6 ఉన్నారు. ఇప్పుడు ఏంటి, ఈచ్ డిపార్ట్మెంట్ నెంబర్ని గ్రూప్ చేసిన నేను, నాకు ఇవన్నీ అవసరం లేదు. ఎవరు కావాలి నాకు, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న వాళ్ళు మట్టుకే కావాలి. సో గ్రూప్ బై చేసిన తర్వాత ఫిల్టర్ కావాలన్నప్పుడు మనము హ్యావింగ్ యూస్ చేయాలి. దెన్ మనకి 3 వచ్చిందనమాట. క్లియరా సత్య? ఇప్పుడు అర్థమైంది. మిగతా వాళ్ళకి కూడా అర్థమైందా? ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టెప్ బై స్టెప్ చేస్తుంటా. ఇవన్నీ చెయ్యండి మీరు కూడా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్గా గ్రూప్ బై అంటే మనకి సెలెక్ట్ చేసుకున్న దాంట్లో డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి బట్టి అయినా సరే, దేని బట్టి, డిపార్ట్మెంట్ నెంబర్ బట్టి అని, కాబట్టి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్నీ ఒక కౌంట్ కిందకి వచ్చేస్తాయి. అగ్రిగేట్ ఫంక్షన్ ఉండాలి ఖచ్చితంగా గ్రూప్ బై చేయాలంటే, అంటే ఉంటే చేయాలి గ్రూప్ బై. ఇప్పుడు కౌంట్ కానీ, యావరేజ్ కానీ, సమ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇట్లా ఏవైనా కానీ ఉన్నప్పుడు గ్రూప్ బై యూస్ చేస్తారనమాట. ఓకే, మల్టిప్లికేషన్స్కి అంటే మనకు ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ గ్రూప్కే ఈ అగ్రిగేట్ ఫంక్షన్ అప్లికబుల్ కావాలి అన్నప్పుడు, అది క్వశ్చన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, ఆ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ రాసుకోవచ్చు. అదేలే, ఈ గ్రూప్ బై ఉన్నప్పుడు ఇంకా వేర్ క్లాస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. అనలేదు నేను అట్లా, చేసిన తర్వాత అలా అనలేదు. మనము గ్రూప్ బైకి ముందు అయితే వేర్ పెట్టుకోవచ్చు. సో నువ్వు ఇది వినలేదా, ఇది చూడు గ్రూప్ బై విన్నా, అది కూడా విన్నా. సో మనం గ్రూప్ బై చేయడానికి ముందు ఏదైనా వేర్ కావాలి అనుకో, అప్పుడు మనం వేర్ పెట్టుకుంటాం. గ్రూప్ బై చేసిన తర్వాత మనకు ఫిల్టర్ వేర్ అంటే ఫిల్టరే కదా. గ్రూప్ బై చేసిన తర్వాత ఫిల్టర్ కావాలంటే హ్యావింగ్ పెడతాం. ఒకటే ఏంటంటే గ్రూప్ బై చేయక ముందు ఫిల్టర్ కావాలంటే వేర్ పెడతాం, గ్రూప్ బై చేసిన తర్వాత ఫిల్టర్ కావాలంటే హ్యావింగ్ పెడతాం.
క్వశ్చన్ బట్టి ఆన్సర్ మారిపోతూ ఉంటుంది. మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఫస్ట్ గ్రూప్ బై అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, గ్రూపింగ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు చూడు, సెలెక్ట్ జాబ్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ ఉంది. ఇది ఏం చేస్తుంది, ప్రతి ఒక్క జాబ్లో మ్యాక్సిమం శాలరీని తీసుకొని వస్తుంది. అంటే గ్రూప్ చేస్తుంది కదా. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ జాబ్స్ అన్నింటినీ గ్రూప్ చేసి ఆ జాబ్స్లో మ్యాక్సిమం శాలరీ ఎంతుందో తీసుకొని వస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం గ్రూప్ బై జాబ్ అనేది చెయ్యాలా, అప్పుడే మనకు మ్యాక్సిమం శాలరీ వస్తుంది కదా. ఈ జనరల్ క్వశ్చన్ ఇది. వీడికి ఏమంట, ఇందులో జాబ్లో మేనేజర్ ఉండకూడదంట, నాట్ ఈక్వల్ టు మేనేజర్. సో మనం గ్రూప్ బై చేయకముందే మేనేజర్ని ఫిల్టర్ చేసేసామనుకో, గ్రూప్ బై చేసిన తర్వాత కూడా చేయొచ్చు ఈ ఫిల్టర్ మనం. బట్ ఏంటంటే ఒక కంపిటీషన్ ఎక్స్ట్రా అవుతుంది కదా, గ్రూప్ బై చేయాల్సి వస్తుంది. సో ముందు దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాడు, వేర్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ అన్నట్టు. సో తీసేసినాడు. నెక్స్ట్ గ్రూప్ బై జాబ్స్ చేసినాడు, గ్రూప్ బై చేసి మ్యాక్సిమం శాలరీ ఫైండ్ అవుట్ చేసినాడు. ఇప్పుడు ఏమంటే ఇంకో క్వశ్చన్ ఏముంది, ఈ మ్యాక్సిమం శాలరీ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3000 అంటే బిలో 3000 దానికి అవసరం లేదు. సో ఇది అనమాట. క్వశ్చన్ బట్టి నీకు క్వరీ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆలోచించాలి మనం. సరిగ్గా అర్థం కాలేదు. నీకని కాదు, నేను మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నా. మనము క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవన్నీ. నేనైనా కొన్ని నెల ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, మర్చిపోతాను అన్నీ. అందుకే డాక్యుమెంట్ చేసుకోమన్నా. మీరు సొంతంగా డాక్యుమెంట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే ఫైన్. అగ్రిగేట్ ఫంక్షన్ హ్యావింగ్ అండ్ వేర్ అయిపోయింది. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ సెలెక్టెడ్ కాలమ్స్. ఫైన్. ఇప్పుడు ఇది చూడండి, ఇందాక దిలీప్ అడిగినట్టు మనం ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ జాబే లేదు, మనం జాబ్ని సెలెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ మనం గ్రూప్ బై జాబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏంది, ఎర్రర్ త్రో చేస్తుందా లేకపోతే అవుట్పుట్ చూపిస్తుందా అంటే చూడండి, ఇక్కడ ఏ కాలమ్ ఎంప్లాయిడ్ అట్ ఈ నేమ్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఏదర్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్ అది గ్రూప్ బై క్లాస్. సో మనము ఖచ్చితంగా ఇక్కడ జాబ్ పెట్టేందుకు మనకేం ఎర్రర్ రాలేదు. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ని అగ్రిగేట్ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేయనందుకు వచ్చింది ఎర్రర్. చూడండి, అప్పుడేమవుతుంది, కౌంట్ 111 వస్తుంది. సో ఇలా కావాల్సినప్పుడు మనం ఇదైతే యూజ్ చేయకూడదు. ఇలా కావాలంటే ఈచ్ జాబ్కి కౌంట్ అనేది వస్తుంది. దీన్ని ఎలా చేసినారో చూద్దాం. SQL సర్వర్లో ఎర్రర్ వస్తుందని చెప్తున్నాడు ఈయన. ఎవ్రీ గ్రూప్ మే కంటైన్ ఈ ఎంప్లాయీ నేమ్స్, దేర్ఫోర్ ద ఎంప్లాయీ నేమ్ ఈజ్ arbitrary. Sometimes we cannot select a column without a group by clause. ఓకేనా. ఇది చిన్నది, ఇది బేసిక్ క్వశ్చనే. ఇది కూడా బేసిక్ క్వశ్చనే. డిపార్ట్మెంట్ నెంబర్ కౌంట్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ నెంబర్ని వేర్లో రాసుకున్న గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ చేశారు, దానికి సంబంధించిన కౌంట్ వచ్చింది అనమాట. సో ఇది జాగ్రత్త, ఇలా చేయలేము మనము. ఓకే, మనము ఇక్కడ ఏమైతే రాసుకుంటామో ఆ గ్రూప్ బైలో మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏది కౌంట్ పెట్టినప్పుడు. SQL సర్వర్లో అయితే కొన్ని డేటాబేస్లో అయితే సపోర్ట్ చేస్తాయి, అంటే కొన్ని డేటాబేస్లో సపోర్ట్ చేయట్లే. ఇప్పుడు కాలమ్ ఎలియాస్ ఉంది, ఆల్రెడీ చెప్పినది నేను. కాలమ్ ఎలియాస్ అండ్ హ్యావింగ్ ఆర్డర్ బై అండ్ గ్రూప్ బై. ఇట్ ఈస్ క్వైట్ కంబర్సమ్ టు సార్ట్ రిజల్ట్స్ బై కాలమ్స్ కంటైనింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ అదర్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్. ఈ అగ్రిగేట్ చేసినప్పుడు, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ఇప్పుడు కౌంట్ స్టార్ ఉంది, కౌంట్ స్టార్కి మన అలియాస్ నేమ్ ఇచ్చుకున్నాను, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని. సో నేను గ్రూప్ బై ఆర్డర్ బై కానీ గ్రూప్ బైలో కానీ, గ్రూప్ బై అంటే ఫైన్లే ఇది ఇస్తాము, ఆర్డర్ బైలో కానీ హ్యావింగ్లో కానీ ఇంకా ఏమైనా కావచ్చు, వాటిల్లో నేను ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇవ్వకూడదు అనమాట. అలియాస్ నేమ్ ఇస్తే ఎర్రర్ చూపించింది ఇందాక. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ అగ్రిగేట్ ఫంక్షన్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పిన, నేను యావరేజ్ శాలరీ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. చూడండి, మన అలియాస్ నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది ఇందాక. ఎప్పుడైతే మనము సేమ్ అగ్రిగేట్ ఫంక్షన్ తెచ్చి హ్యావింగ్లో పెట్టినామో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే అది రికగ్నైజ్ చేయలేదు అలియాస్ నేమ్స్ని ఇక్కడ. క్లియరా? ఇది మీరు ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఆర్డర్ బైలో కూడా అంతే, ఆడ హ్యావింగ్లో చూపించినా కదా నేను, ఆర్డర్ బైలో కూడా అంతే. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. You can use alias in having order by group by clause to refer to columns. Okay na?
ఓకే. ఏం చెప్తున్నారంటే ఈ కాలమ్స్ని రెఫర్ చేయడానికని యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఇట్ ఈస్ యూజువలీ ఎస్పెషల్లీ విత్ కాంప్లెక్స్ ఫార్ములాస్. ఓకే, ఇది కాంప్లెక్స్ ఫార్ములా కదా, సో వీటికి కూడా ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. ఈఫ్నల్ అనేది మైసీక్వెల్లో వర్క్ అవుతుంది కానీ ఇక్కడ కాదనమాట. మన దగ్గర ఈజ్నల్ ఉంది, ఈఫ్నల్ లేదు. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, మరి ఎందుకు ఇందాక అని చెప్పినారు వాళ్ళు. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. constant employment group by okay number of employees. ఆర్డర్ బై అయితే వచ్చింది. నెక్స్ట్ నిమిషం. హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రేటర్ దెన్ 2. చూద్దాం ఇక్కడ కూడా వస్తుంది. ఇంత కాంప్లెక్స్ లేకోకుండా N1 ఇస్తాను నేను. డిఫాల్ట్ వాల్యూ N1 అని ఉందన్నమాట. సో అందుకే డిఫాల్ట్ వాల్యూ యూజ్ చేయట్లేదు. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ NOE. సో హ్యావింగ్లో అయితే వర్క్ అవ్వట్లేదు కానీ యూస్ చేయొద్దని చెప్పినావు కదా నువ్వే. నేనే చెప్పిన, బట్ ఏంటంటే ఆర్డర్ బైలో వర్క్ అవుతుంది కదా, ఇది చూస్తే కింద. అంటే ఆర్డర్ బై అనేది లాస్ట్ అంటే సెలెక్ట్ జరిగిన తర్వాత ఆర్డర్ బై జరుగుతుంది కదా, అందుకు వర్కౌట్ అయింది. హ్యావింగ్ అనేది ముందే జరుగుతుంది కదా, సెలెక్ట్ కంటే ముందే. అప్పుడు అలియాస్ నేమ్ ఎట్లా అది కాలమ్ నేమ్ గా ఐడెంటిఫై చేస్తుంది? అది చేయదు. వీళ్ళు ఇస్తుంటే టెస్ట్ చేసి చూస్తున్నాను నేను కూడా. ఇట్ ఈస్ క్వైట్ గ్రూప్ బై క్లాస్ టు రెఫర్ ద కాలమ్స్. ఇక్కడ ఏం చెప్పారంటే యూ కెన్ యూజ్ అలియాస్ ఇన్ హ్యావింగ్ ఆర్డర్ బై గ్రూప్ బై క్లాజెస్ టు రెఫర్ ద కాలమ్స్ అన్నారు కదా. సో ఆర్డర్ బైలో అయితే వర్క్ అవుతుంది కానీ బట్ మన దగ్గర హ్యావింగ్లో అయితే వర్క్ అవ్వట్లేదు. యాజ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ నవే చెప్పినట్టు. సో ఇక్కడ సెలెక్ట్ జరిగింది కాబట్టి ఆర్డర్ బై వర్క్ అవుతుంది. హ్యావింగ్లో సెలెక్ట్ జరగలేదు కాబట్టి దెన్ ఇది వర్క్ అవ్వట్లేదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు హ్యావింగ్ చేసేటప్పుడు అలియాస్ నేమ్స్ వర్క్ అవ్వవు, ఆర్డర్ బైలో వర్క్ అవుతాయి. దట్స్ ఫై. థ్యాంక్స్ నవ్య. సో కౌంట్ కూడా పెట్టి చూద్దాము. ఓకే ఫైన్. నెక్స్ట్ దానికి వెళ్దాం మనము. ఎస్పెషల్లీ ఓకే. అండ్ మెయిన్గా ఈ అలియాస్ నేమ్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఎక్కడ యూజ్ చేసేటంటే మన కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఇది చిన్నది. ఇంకా మనం నార్మల్గా వర్క్ చేసేటప్పుడు మనకు చాలా పెద్ద ఫార్ములాస్ కానీ ఎక్కువ హ్యాండ్లింగ్స్ కానీ చేయాల్సి వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు సేమ్ ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి అంటే ఈ ఫార్ములాని తీసుకెళ్ళి హ్యావింగ్లో అంటే ఓకే రేర్ కేస్లో హ్యావింగ్ యూజ్, మనం మోస్ట్లీ హ్యావింగ్ యూజ్ చేయము, రేర్ కేసెస్లో యూజ్ చేస్తాము. సో అలా పెట్టుకోవాలంటే ఓకే ఫైన్ హ్యావింగ్ కాబట్టి ఎప్పుడు యూజ్ చేస్తాం. ఆర్డర్ బై అంటే మనం మోస్ట్లీ యూజ్ చేస్తాం ఎక్కడో ప్రతి చోట, పెట్టాలంటే కష్టం కదా. సో అలాంటప్పుడు మనము అలియాస్ నేమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు గివ్ అలియాస్ నేమ్స్ టు ఇది కాంప్లెక్స్ ఫార్ములాస్ కానీ వీటికి అలియాస్ నేమ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్, మనం ప్రతి ఒక్క వాటికి సెలెక్ట్ క్వరీ ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇది మంచిగా రీడబుల్గా లేదు కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చదివితే డిపార్ట్మెంట్ నెంబర్ అని అర్థం కావట్లేదు. సో నీట్గా డిపార్ట్మెంట్ నెంబర్ నీట్గా రాసుకున్నాం అనుకో సెలెక్ట్ క్వరీలో నీట్గా ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ రెమ్యూనరేషన్ అని కరెక్ట్గా వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ దిస్ ఫార్ములా రెమ్యూనరేషన్, వీళ్ళైతే రీనమ్ అని ఇచ్చారు బట్ రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటే మనకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ కాదు, ఎప్పుడైనా మీరు నిజంగా ప్రొడక్షన్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు కానీ బయట ప్రాజెక్ట్స్లో వర్క్ చేసుకున్నప్పుడు కానీ మనము కాలమ్ నేమ్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. లెట్స్ ఫైండ్ అవుట్ హౌ మెనీ ఎంప్లాయీస్ వర్ హైర్డ్ ఇన్ 1981 and 1983. ఇది ఒక
క్వశ్చన్ అనమాట. హౌ మెనీ ఎంప్లాయీస్ వర్ హైడ్ ఇన్ 1981 అండ్ 1983 ఇది క్వశ్చన్ కదా. ఫస్ట్ అయితే మనకైతే కౌంట్ కావాలి. ఇయర్ని ఫెచ్ చేయాలి హైర్ డేట్తో ఇయర్ని ఫెచ్ చేస్తాము. అండ్ మేబీ ఈ సింటాక్స్ కాకపోవచ్చు ఎస్క్యూఎల్ సర్వర్లో మనం ఆల్రెడీ చూసాం కదా డేట్ ఫంక్షన్స్ వేరే సింటాక్స్ ఉండొచ్చు. ఆ సింటాక్స్ ఒకసారి చూడండి. ఇయర్ని ప్రింట్ చేయాలి అండ్ ఆ ఇయర్కి సంబంధించిన కౌంట్ ఎంప్లాయీ కౌంట్ కూడా కావాలన్నమాట మనకి. సో కౌంట్ స్టార్ కామా ఇయర్ ఆఫ్ హైర్ డేట్ వచ్చింది మనకి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు గ్రూప్ బై ఎవరితో గ్రూప్ బై చేయాలి మనము? ఇయర్ ఆఫ్ హైర్ డేటే కదా, అది వచ్చేసింది, గ్రూప్ బై చేసేసాం మనము. నెక్స్ట్ హ్యావింగ్, ఇదేంటి, అది MySQL క్వరీ అనుకుంటాం. సరేనా, MySQL క్వరీ వీళ్ళు ఏం చేశారంటే అలియాస్ నేమ్స్తోనే ఇలా రాసేసారు. అలా రాయకూడదు కదా, సరేనా. సో చూడండి క్వరీ మీరు గ్రూప్ బై, దీన్ని గ్రూప్ బై చేసేసి నెక్స్ట్ హ్యావింగ్లో గ్రూప్ బై చేసిన తర్వాత మనము ఏం తీసుకోవాలి, ఏం చేశారు, ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేస్తారు అన్నమాట 1981 1983 అన్నట్టు. అప్పుడు మనకు ఈ ఇయర్లో ఎంతమంది హైర్ అయినారో మనకు వచ్చింది, కౌంట్ వచ్చింది అనమాట. ఇది SQL సర్వర్లో ఎర్రర్ వస్తుందని చెప్పినారనమాట. స్టాండర్డ్ SQL డజంట్ అలో యూ టు రెఫర్స్ టు ద కాలమ్ అలియాస్ ఇన్ వేర్ క్లాస్. ఓకే ఫైన్. సో ఇది అయిపోయింది ఈ క్వరీ మనకి. అంటే క్లాసెస్ ఆర్డర్ వచ్చేస్తే ఇట్లా అంటే ఒక స్ట్రక్చర్ చూపిస్తున్నారు అనమాట. సెలెక్ట్ క్వరీ రాయాలి, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మెన్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, వేర్ క్లాస్ వేర్ కండిషన్, గ్రూప్ బై ఇక్కడ రాయాలి, గ్రూప్ బై కింద హ్యావింగ్ రాయాలి, హ్యావింగ్ కింద ఆర్డర్ బై రాయాలని చెప్తున్నారు. ఇక్కడ వరకు క్లియరా మీరు? క్లాసెస్ వరకు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. హలో, కార్తిక ఈఫ్ నల్ ఇఫ్ నల్ రెండు ఒకటేనా కండిషన్స్? రెండు ఒకటే, కానీ ఈఫ్ నల్ అనేది వేరే డేటాబేస్లో, ఈ SQL సర్వర్లో మటుకు ఈజ్నల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్రాడ్గా ఆలోచించండి, ఎందుకంటే అది వేరే సింటాక్స్ అనుకుని వదిలేయాలి. దాని గురించి ఎక్కువ లాగుతా పిక్తే ఎక్కువ చేసుకుంటుంటే మీరు అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు ఇఫ్నల్ వర్క్ అవ్వలేదు, ఇప్పుడు ఇది చూసాను నేను, ఎర్ర వచ్చింది, ఓకే ఇది ఇక్కడ వర్క్ అవ్వదు అనేసి వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇది రావట్లేదు అని ఇక్కడే ఉంటే గంట టైం వేస్ట్ అయిపోతుంది అనమాట మీకు. ఎందుకంటే గూగుల్లో కూడా కొంతమంది క్లియర్గా రాయరు, మీరు చూడొచ్చు పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ చదివినా కానీ వాళ్ళు MySQL సింటాక్స్ తీసుకోవచ్చు, SQL సర్వర్ సింటాక్స్ తీసి MySQLకి డాక్యుమెంట్ రాసే వాళ్ళు కూడా అందరు క్లియర్గా మెన్షన్ చేయరనమాట. ఎందుకంటే అందరూ చాలామంది, ఇప్పుడు నాకే ఒక 4-5 డేటాబేసెస్ తెలుసు. సో మేబీ నేను కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అక్కడ MySQL క్వరీస్ రాసి MySQL క్వరీస్ తీసుకొచ్చి SQL సర్వర్లో రాస్తాను బై మిస్టేక్. రాసినప్పుడు నాకు కూడా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, ఎగ్జిక్యూట్ చేసినాక తెలుస్తుంది, ఓకే ఇది ఇక్కడ క్వరీ కాదు కదా అక్కడ క్వరీ కదా అనేసి. సరేనా, ప్రతి ఒక్కరికి మల్టిపుల్ వాటిలో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో ట్రై చేస్తూ చూస్తూ ఉంటారు. మనం బేసిక్గా ప్రతిరోజు క్వరీస్ అయితే మినిమం రోజు క్వరీస్ రాస్తాం, కానీ మరి పెద్ద పెద్దవి ఏం రాయము. బట్ ఎప్పుడైతే మనము డెవలప్మెంట్ ఫేజ్లో ఉంటామో అప్పుడే మనకి ప్రతి చిన్నది గమనించుకోవాలన్నమాట. బట్ మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డెవలప్మెంట్ స్క్రాచ్ నుండి ఎంటర్ అయ్యే ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచిది మీకు. అప్పుడు మీకు ఈ చిన్నవి కూడా తెలుస్తాయి, ఏమైనా ఎలా డెవలప్ చేయాలి ఏంటి, ఈ అలియాస్ నేమ్స్ ఇవ్వాలి, ఓకేనా, ఎక్కడ ఏమని చెప్పిన ఈజ్నల్స్ హ్యాండిల్ చేయాలి, కొలాస్ కానీ యూస్ చేయాలి, లేదా ఈజ్నల్ మెన్షన్ చేసుకో, ఇలాంటివి చిన్నవి మీరు స్క్రాచ్ నుంచి చేసిన ప్రాజెక్ట్కే తెలుస్తుంది మీకు. లేకపోతే ఆల్రెడీ కోడ్ అంతా ఉంటుంది, ఆ కోడ్ని అనలైజ్ చేస్తారంటే ఆ అనలైసిస్ కూడా మీరు జస్ట్ చూస్తూ పోతారు. ఇప్పుడు ఈ క్వరీ ఉంది, ఆల్రెడీ నేను రాసి ఇచ్చిన మీకు, జస్ట్ మీరు చూసి అనలైజ్ చేసుకుంటారు. మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఫైన్, ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఓకే. కొంతమంది ఎగ్జిక్యూట్ చేసుకుని చూసుకుంటూ పోతారు, అప్పుడు మీకు ఏం రాదు కదా. ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్న ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారో అప్పుడు మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సపోర్ట్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా నాలెడ్జ్ అనేది రాదు. మోస్ట్లీ మీరు అడగండి ముందే ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు. సో ఈజ్ ఈజ్ అ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆర్ ఫ్రమ్ సపోర్టా లేకపోతే మానిటరింగ్ జాబా అన్నట్టు అడగాలన్నమాట. సో దట్స్ క్లాసెస్ అయితే అయిపోయినాయి. క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, మనకు డేట్ ఫంక్షన్స్ అయిపోయినాయి, క్లాసెస్ అయిపోయినాయి, అగ్రిగేట్ ఫంక్షన్స్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి ఎక్సర్సైజెస్ నేను ఇస్తాను మీకు, చూడండి. ఇది ఫైండ్ ద యావరేజ్ శాలరీ ఫర్ ఎవ్రీ పోస్ట్, ఇదైతే మనం దాన్ని చూసిస్తున్నాము. హౌ మెనీ మేనేజర్స్ వర్క్ ఫర్ ద కంపెనీ అంటే ఖచ్చితంగా తెలిసి మనకి హౌ మెనీ మేనేజర్స్ వర్క్స్ ఫర్ ద కంపెనీ అంటే మనకు ఖచ్చితంగా మేనేజర్ అనేది ఫిల్టర్ పెట్టాల్సిందే. సో అది మీకు ఏది వేరే క్లాస్ యూస్ చేస్తారా లేకపోతే హ్యావింగ్ యూస్ చేస్తారా అది మీ ఇష్టం.
ఫైండ్ ద యావరేజ్ యాన్యువల్ శాలరీస్ ఇన్ ద డిపార్ట్మెంట్స్. ఈచ్ డిపార్ట్మెంట్కి యావరేజ్ యాన్యువల్ శాలరీ ఎంత, ఓకే అట్లా ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మీకు ఎక్కువ బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ చిన్నవే ఉంటాయి, ఎందుకు ఇది చేయాలన్నా అనుకోకండి, ఇవన్నీ చేస్తే మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ యూస్ చేసి రేపొద్దు మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని బిల్డ్ చేయగలుగుతారు. ఇక్కడ వరకు క్లియర్. సింగిల్ టేబుల్తో మనం చేయాల్సినవన్నీ చూసేసినాం. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్తో ఎలా చేయాలో చూద్దాం. సో క్లియర్ అయితే ఎస్ఆర్ నో బెటర్ నాకు చార్ట్లో మెన్షన్ చేయండి. ఏం డౌట్ ఉన్నా ఎప్పుడే సాల్వ్ చేద్దాం మనం, అదర్వైజ్ మనం నెక్స్ట్ మూవ్ అయ్యే కొద్దీ ఇంకా కాంప్లెక్స్ టాపిక్స్ వస్తూ ఉంటాయి, మీరు అక్కడే ఉండిపోతారు. వింటున్నారా మీరు, లేదా నేను చెప్పుకుంటున్నానా? జ్యోతి ఎస్ వింటున్నాం కట్క. వింటున్నాం. ఏమో మరి నాకు కొన్నిసార్లు నేను ఊరికి చెప్పుకుంటున్నానేమో అనిపిస్తుంది. సరే లేదు ఎస్క్యూలే కదా అని సింపుల్గా చూడకండి, ఎస్క్యూలోనే అంతా ఉంటుంది. చెప్పినా కదా ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అంటే మేబీ ఫస్ట్ క్వశ్చన్ కాకపోయినా కానీ ఎస్క్యూఎల్ అడుగుతారు, అది చెప్తే నెక్స్ట్ చూస్తారు. అదే చెప్పలేదు కదా వీళ్ళకి ఎస్క్యూలే రాదు, ఇంకా మిగతావి ఎన్ని వచ్చినా కానీ పట్టించుకోరు అనమాట మిమ్మల్ని. సరేనా? సెలెక్టింగ్ డేటా ఫ్రమ్ మెనీ టేబుల్స్. ఇప్పుడు మనం మల్టిపుల్ టేబుల్స్ మీద క్వరీస్ ఎలా రాయాలో చూద్దాం. టు సెలెక్ట్ డేటా ఫ్రమ్ మెనీ టేబుల్స్ యూ హ్యావ్ టు యూజ్ జాయిన్. సో జాయిన్స్ అనేవి యూజ్ చేయాలి మనం ఇక్కడ, అంతే కదా. ఏదైనా మనమే ఉన్నాము, మనము ఎక్కడెక్కడో ఉంటాము, మనం అందరం ఒక చోటికి రావాలంటే మనం గ్యాదర్ అవ్వాలి కదా. ఫస్ట్ గ్యాదర్ అంటాం మనం, ఇక్కడ ఏమంటారంటే జాయిన్ చేయాలి మనం, వాళ్ళ ఆ టేబుల్స్ అన్నింటినీ జాయిన్ చేయాలి. సో యూ కెన్ జాయిన్ టేబుల్స్ ఇన్ మెనీ వేస్ బట్ ద రిజల్ట్ షుడ్ బి ద సేమ్. మనము ఈ జాయిన్స్ అనేవి చాలానే ఉంటాయి, ఏ జాయిన్ యూజ్ చేయాలి ఏంటని జాయిన్స్ అనేవి సింపుల్గానే ఉంటాయి. మనకు మ్యాథమెటిక్స్లో సెట్స్ అనేవి చూసినాం కదా, సెట్స్ యూనియన్స్ అవన్నీ సింపుల్గానే ఉంటాయి. కానీ ఒక ప్రాబ్లమ్కి ఏ జాయిన్ యూజ్ చేయాలి అనేది మనకు తట్టాలంతే. అదే ఇప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సినారియో ఇచ్చారు చూడు. వీ వాంట్ టు సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్ విచ్ ద ఎంప్లాయీ వర్క్స్. దిస్ ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ 2 different tables. ఓకే, ఈ 2 different tablesలో ఉన్నాయి. నాకు ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. అవి రెండు 2 different tables ఉన్నాయని చెప్తున్నారు. కార్టీషియన్ ప్రోడక్ట్, డైరెక్ట్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే తెలుసా మీకు? మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది అనమాట కార్టీషియన్ ప్రోడక్ట్కి. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బుష్ అకౌంటింగ్, బుష్ రీసెర్చ్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ నేము ఒక డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది కదా తనకి, అండ్ బ్లేర్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటాడు. మనం కార్టీషియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బుష్కి వచ్చేస్తే అన్ని డిపార్ట్మెంట్ నేమ్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ బ్లేర్కి వచ్చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్క దాంతో మల్టిప్లై అవుతుంది అనమాట. దాన్ని కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. జనరల్గా మ్యాథమెటిక్స్లో కూడా అంతే కదా. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే కార్టీషియన్ ప్రోడక్ట్ ఇస్ అ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పేర్స్ దోస్ ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ అండ్ whose second component is from the second table. కార్టీషియన్ ప్రోడక్ట్ అర్థమైందా? ఇది రేర్గా యూజ్ చేస్తాం, మనకు పెద్దగా పనికిరాదు ఇది, కానీ ఉందని తెలుసుకోండి అంతే. హలో, క్లియర్ కదా? దీన్ని నేను చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం అలియాస్ నేమ్స్ కూడా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఫస్ట్ అయితే నేనేం రాయను సెలెక్ట్లో, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, డిఈపిటి టేబుల్, 2 tablesని క్వరీ చేస్తున్నా. ఓకే, నేను అన్నిటినీ క్వరీ చేసిన. సరేనా? ఇక్కడ మల్టిపుల్ వేస్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్స్ వస్తాయి, చాలా రికార్డ్స్ వస్తాయి. 56 rows వచ్చింది. నా దగ్గర ఎన్ని రోస్ ఉన్నాయి? 14 rows ఉన్నాయి. 14 rowsకి 56 rows వచ్చాయన్నమాట. ఎందుకంటే అన్నిట్లో అన్నీ అయిపోయినాయి అనమాట, పేర్స్గా ఫామ్ అయిపోయినాయి. సో ఇప్పుడు నాకేం కావాలి? ఈ నేము కామా డి నేమ్ కావాలి. ఈ రెండింటికి మటుకే నేను కార్టీషియన్ ప్రోడక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇవి కూడా 56 rows వచ్చాయి. అండ్ ఇందాక కూడా మేబీ ఈ 2తోనే కార్టీషియన్ ప్రోడక్ట్ అయినట్టుంది. సరేనా? బుష్కి అకౌంటింగ్, బ్లేయర్కి అకౌంటింగ్. ఫస్ట్ అయితే అకౌంటింగ్ సంబంధించినవన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఆపరేషన్స్ సంబంధించినవన్నీ, నెక్స్ట్ సేల్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అని ఇలా కార్టీషియన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఒక పేరే తీసుకుంటుంది అనమాట. ఇందాక అబోలో కూడా ఒక పేరంటే 2 కదా. సో ఒక పేరు తీసుకుంటుంది కార్టీషియన్ ప్రోడక్ట్. ఒక ఎక్స్ కామ వై, నార్మల్ మ్యాథమెటిక్స్లో అయితే ఎక్స్ కామ వై, వై కామ జెడ్ అట్లా ఏవో ఉంటాయి. ఒక టూ వేరియబుల్స్కే వర్క్ అవుతుంది అనమాట కార్టీషియన్ ప్రోడక్ట్. నేను స్టార్ ఇచ్చినప్పటికీ అది ఏదో 2 తీసుకుంది, నేనేమి ఇవ్వలేదు కాబట్టి ర్యాండమ్గా 2 తీసుకొని మిగతావన్నీ ప్రింట్ చేసి ఇచ్చింది అనమాట. సో ఇది వచ్చేస్తే కార్టీషియన్ ప్రోడక్ట్ ఒక సింటాక్స్. 2 tables పక్కపక్కే ఉంటాయి, కామాతో సపరేట్ అవుతాయి.
మీకు ఏ పేరు కావాలో ఆ పేరుకి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. సో క్లియరా? ఓకే ఫైన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఈఎంపీ డాట్ ఈ నేము డిఎంపీ డాట్ డి నేమ్ అని ఇచ్చినారు అనమాట. ఎందుకంటే డిపార్ట్మెంట్ నేము మన దగ్గర డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా ఉంది, ఎంప్లాయీ నేము ఎంప్లాయీ టేబుల్లో ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ డిపార్ట్మెంట్ నేము ఎంప్లాయీ టేబుల్లో కూడా ఉంది కదా, మనకేం కావాలి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ కావాలి కాబట్టి సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా, మనం దాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా మనకు క్లియర్గా డిఈపిటి డాట్ అని మెన్షన్ చేస్తే అది డిపార్ట్మెంట్ టేబుల్ నుంచే తీసుకొని వస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చినా అదే అవుట్పుట్టే వస్తుంది అనుకోండి, బట్ ఇది క్లియర్గా ఉండడానికి మీకు. ఇంకోటి మన అలియాస్ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిఈపిటి అని రాయాలన్నా నేను రాయలేను, డి అని రాసుకుంటానంటే సో అలియాస్ నేమ్ ఇచ్చుకొనేసి డి అని రాసుకో. ఓకేనా? నేను ఈ ఎంప్లాయీ నేమ్ కూడా నేను అలియాస్ నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్. సో ఇది కార్టిషియన్ ప్రోడక్ట్, రేర్గా యూజ్ చేస్తాం మనం, బట్ తెలుసుకోండి మోస్ట్ పాసిబుల్ అన్ని ఇచ్చేస్తే. టు చూస్ ద రైట్ పేర్స్ యూ హ్యావ్ టు జాయిన్ ద టేబుల్స్ యూజింగ్ స్పెషల్ క్రైటీరియా. సో ఈ కార్టిషియన్ ప్రోడక్ట్ అనేది అన్నిట్లో అన్ని ఇచ్చేస్తుంది, బట్ మనకు రైట్ పేరు కావాలా, ఇట్లా అన్నిట్లో అన్ని మనకు అవసరం లేదు అన్నప్పుడు మనకు కొన్ని స్పెషల్ క్రైటీరియాస్ ఉంటాయి, వాటిని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఈ క్రైటీరియా ఆర్ ఎ సెట్ ఆఫ్ క్రైటీరియా, ఏ కార్టీషియన్ కదా, కార్టీషియన్ ఆర్ సెట్ ఆఫ్ కార్టీషియన్ constitute a relation. In this example, the department from the first table should be equal to the department from the second table. Okay. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్వరీ యూ హ్యావ్ టు యూజ్ అ టేబుల్ ప్రిఫిక్స్. ఇందా నేను చెప్పినా కదా, అంబిగ్విటీని రిమూవ్ చేయడానికి మనం ఇలా మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే డిపార్ట్మెంట్ నెంబర్ 2 టేబుల్స్లో ఉంది. అలాంటప్పుడు మనం అంబిగ్విటీని తీసేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ దీనికి సంబంధించిన అలియాస్ నేమ్స్ కానీ టేబుల్ నేమ్తో కానీ రెఫరెన్స్ ఇవ్వాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది క్లియర్ కదా? ఈ కాలమ్ నేమ్ అక్కర్స్ ఓన్లీ ఇన్ వన్ టేబుల్, యూ డోంట్ నీడ్ టు యూజ్ ఏ టేబుల్ ప్రిఫిక్స్, అదర్వైజ్ యూ హ్యావ్ టు యూజ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఓన్లీ బోల్డ్ రో షుడ్ బి సెలెక్టెడ్. ఇది కార్టిషియన్ ప్రోడక్ట్కే కొంచెం ఈక్వల్, డిపార్ట్మెంట్ నేము ఎంప్లాయీ టేబుల్లో అండ్ డిపార్ట్మెంట్ నెంబరు, అసలు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నవి, డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయితేనే నాకు కావాలి రికార్డ్స్ అన్ని ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే ఫైన్. వేర్ క్లాస్ యూజ్ చేశారు. ఇది దెర్ ఈజ్ నో నీడ్ టు సెలెక్ట్ కాలమ్స్ యూజ్డ్ ఇన్ ద వేర్ క్లాస్. జాయిన్స్ టు టేబుల్స్, ఈక్వి జాయిన్, ఇవి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేవన్నీ. ఓకే. If you use equal sign to join the table, it is equijoin. If any other, it is not equijoin, non-equijoin. 2 join types ఉంటాయి అన్నమాట, equijoin, not equijoin. ఇవి చూడాల్సిన అవసరం అయితే ఉంది మనకి. చూద్దాం. ఇది నార్మల్ జాయిన్, ఇది కూడా ఫైన్. ఇక్కడ వేర్ క్లాస్ చూపించారు వీళ్ళు, జాయినింగ్ మెనీ టేబుల్స్, 3 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నారు. సో ఇది 3 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నారు చూడండి. సో 70 rows వచ్చాయి అండ్ నాకు ఈ సేల్స్ గ్రేడ్ వద్దు, తీసేస్తున్నా. డిపార్ట్మెంట్ నెంబర్తో వేర్ చేసినాం కదా మనము, ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఈ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చినప్పుడు మోస్ట్లీ మనకు 14 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి మనకు 14 రికార్డ్స్ వచ్చాయి. ఇందాక యాక్చువల్లీ 5 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది 56 రికార్డ్స్ వచ్చాయి కదా కార్టిషియన్ ప్రోడక్ట్ అయ్యేసి. సో ఒకసారి మనం వేర్ పెట్టి చూద్దాం. వేర్ డి డాట్ DEPT number is equal to E dot DEPT number.
సరేనా, ఇక్కడ మనకు 14 రోస్ వచ్చాయి అంటే ఫిల్టర్ అయిపోయింది. ఓకేనా, ఇది ఫిల్టర్ చేసింది అనమాట. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ చేయనివి మట్టుకే నాకు కావాలన్నప్పుడు అప్పుడు మన డూప్లికేట్ రికార్డ్స్ రాకోకుండా సేమ్ రికార్డ్స్ వచ్చేసాయి అనమాట. ఇది వేర్ కండిషన్ ఒక స్పెషాలిటీ. సో ఇది కార్టెసియన్ ప్రోడక్ట్లో మన మల్టిపుల్ టేబుల్స్ కాబట్టి జస్ట్ కామా పెట్టి ఇంకో టేబుల్ యాడ్ చేసుకోవడమే. సో వాటికి ఇంకా ఏమైనా కండిషన్ ఉంటే మనకు యూనిక్ రికార్డ్స్ రావాలన్నప్పుడు అండు పెట్టేసి దానికి సంబంధించిన ఉంటుంది కదా పేరు ప్రైమరీకి, లైక్ ఇది డిఈపిటి డాట్ సేల్స్ సంబంధించి మనకి శాలరీ టేబుల్లోకి ప్రైమరీకి లేదులేండి. ఒకవేళ ఉంటే దానికి కావాల్సిన ప్రైమరీకి ఏ టేబుల్లో ఉందో ఆ ప్రైమరీకి 2 ఇచ్చేసి, ఫారెన్కి యాక్చువల్లీ ఆ టేబుల్లో ఫారెన్కి ఈ టేబుల్ ప్రైమరీకి ఇచ్చేసి అండు పెట్టి ఇంకో కండిషన్ ఇస్తే అప్పుడు కూడా యూనిక్ రికార్డ్స్ వస్తాయన్నమాట. ఓకే ఫైన్. టేబుల్ అలియాస్ ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా టేబుల్ అలియాస్. ఇంకోటి ఏంటంటే నేను యాజ్ పెడుతూ వస్తున్నాను కదా ప్రతిసారి, యాజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, చూపిస్తాను నేను. యాజ్ పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది టేబుల్ అలియాస్ అని. చూడండి, కాలం అలియాస్, టేబుల్ అలియాస్. యాజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం స్పేస్ ఇచ్చి, నా ఒక్క స్పేస్ ఇచ్చినా సరిపోతుంది. అంత స్పేస్, ఒక స్పేస్ ఇచ్చి ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా అలా ఇచ్చుకోవచ్చు మీరు కూడా. ఫైన్. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తాను, చేయండి మీరు. ఇప్పుడు మనకి ఇవి ఇంపార్టెంట్, జాయినింగ్ టేబుల్స్ విత్ జాయింట్ క్లాస్లు యూజ్ చేసేవి కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే మనం మోస్ట్గా యూజ్ చేస్తాం. కార్టెసియన్ ప్రోడక్ట్ కొంచెం తక్కువ యూజ్ చేస్తాం, కానీ ఆడ కూడా మనం కండిషన్స్ రాసుకుంటాం. ఎక్కడ రాసుకుంటాం? వేర్ కండిషన్లో రాసుకునే వాళ్ళం అనమాట. ఇలా జాయింట్ క్లాస్ అయితే వాడలేదు. అబ్బో కూడా మనకి యూనిక్ రికార్డ్స్ రావాలి అంటే డూప్లికేట్స్ లేకుండా వేర్ క్లాస్ అనేది యూజ్ చేసాం కదా, అంటే ఎక్కువ రిపీటెడ్ కాకుండా కాబట్టి వేర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం జాయిన్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇన్నర్ జాయిన్ అనమాట. ఓకే, సెలెక్ట్ ఈ ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, జాయిన్ డిపార్ట్మెంట్ టేబుల్ ఆన్. నేను టైప్ చేసి చూపిస్తానండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా. సెలెక్ట్, ప్రజెంట్ అయితే స్టార్ పెడుతున్నా నేను, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ జాయిన్ అనేది రావాలన్నమాట. జాయిన్ డిఈపిటి. నాకు అలియాస్ కావాలి కాబట్టి డి పెట్టుకుంటున్నా. నాకు ఇక్కడ కూడా అలియాస్ కావాలా, ఈ పెట్టుకుంటున్నా. ఇక్కడ వేర్ కండిషన్ రాయాలి. కండిషన్ అంటే ఆన్తో రాస్తాం అనమాట. ఆన్ ఈ డాట్, ఇక్కడ ఐడి, ఇక్కడ ఏంటి ప్రైమరీకి ఏంటి డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ప్రైమరీకి డిఈపిటి నెంబర్, ఎంప్లాయీ టేబుల్లో అది ఫారెన్కి ఈ డాట్ డిఈపిటి నెంబర్ అనమాట. ఇప్పుడు మనకు అన్ని రికార్డ్స్ వచ్చాయి. డిపార్ట్మెంట్ టేబుల్లో వచ్చాయి, ఎంప్లాయీ టేబుల్లో వచ్చాయి. నాకు ఇవన్నీ వద్దు. నాకేం కావాలి? ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ నేము కామా డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డి నేము కావాలి. సరేనా, వచ్చాయి. ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 14 రికార్డ్స్. చూసారా, 14 రికార్డ్స్ వచ్చాయి. ఇందా కార్టెసియన్ ప్రోడక్ట్లో అయితే ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 56 ఎన్నో వచ్చాయి. బట్ 14 చేయడానికి ఏం చేసాం మనం? సేమ్ చేసాం అంతే. ఇది కూడా జాయిన్ ఫస్ట్ ఏం చేశారు? జాయిన్ చేసి కార్టెసియన్ ప్రోడక్ట్ చేశారు. బట్ నెక్స్ట్ ఏం చేశారు? వేర్ క్లాజ్లో ఈ కండిషన్ని మెన్షన్ చేశారనమాట. బట్ దాని బదులు మనం ఇన్నర్ జాయిన్ చేసాం. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే మీరు W3 స్కూల్స్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. జాయిన్స్ అంటే ఫిగర్స్ ఇస్తారనమాట, అంతే. క్లియర్గా ఉంటుంది అంటే ఏదో కాదు. ఇది చూడండి, ఇది ఇన్నర్ జాయిన్. ఓకేనా, ఇన్నర్ జాయిన్ ఏముంది ఇక్కడ? ఈ టేబుల్లో మ్యాచ్ రికార్డ్స్ మట్టుకే వచ్చినాయి. ఓకే, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్లో మీరు లెఫ్ట్ టేబుల్ ఇస్తారు కదా ఎంప్లాయీ. ఇక్కడ లెఫ్ట్ టేబుల్ ఏంటి? లెఫ్ట్ టేబుల్ అంటే ఇక్కడ ఏం రాసాము జాయిన్కి ముందర? అది లెఫ్ట్ టేబుల్. ఓకే, రైట్ ఇచ్చింది రైట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్లో అన్నీ వస్తాయి అండ్ రైట్ టేబుల్లో మ్యాచ్ డేటా కూడా వస్తుంది. అంటే ఇంకా లెఫ్ట్ టేబుల్లో డేటా అంతా వస్తుందని అర్థం. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న డేటా అంతా వస్తుందని అర్థం. అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే మొత్తం 2 టేబుల్స్ డేటాని కంబైన్ చేసి ఇస్తుందని అర్థం. కార్టెసియన్ అనుకో, చెప్పినా కదా 2 పేర్స్. ఆ పేర్స్ ఇప్పుడు ఏంటి చెప్పినా కదా, కార్తిక, సాయి,
ఉందనుకోండి, కార్తిక, సాయి, రాము అని ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 10, 20, 30 అనేసి ఉన్నాయి. ఇప్పుడు నేను కార్టీషియన్ జాయిన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కార్తికకు 10, కార్తికకు 20, కార్తిక 30, 3 రికార్డ్స్ వచ్చినాయి కార్తికతో. నెక్స్ట్ రాముకు కూడా 3 రికార్డ్స్ వస్తాయి అనమాట. రాము 10, 20, 30. నెక్స్ట్ సాయి కూడా 3 రికార్డ్స్ వస్తాయి. సాయి 10, 20, 30 అలా వస్తుంది అనమాట కార్టీషియన్ ప్రోడక్ట్. ఈ కార్టీషియన్ ప్రోడక్ట్లో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 9 రికార్డ్స్ ఉన్నాయి. దీన్ని మనం యాక్చువల్లీ ప్రైమరీ అంటే మనకు అంటే ఇది ఈ యూస్ కేస్లో మన యూస్కి ఇన్నర్ జాయిన్గా ఎలా తీసుకురావాలి, అప్పుడు వేరే కండిషన్లో ప్రైమరీకి మెన్షన్ చేస్తే అప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది క్లియరా? ఇన్నర్ జాయిన్ తెలుసు కదా. మ్యాచ్డ్ రికార్డ్స్ మట్టుకే వచ్చాయి లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్. సేమ్ వే ఇన్నర్ అండ్ అవుటర్ జాయిన్ కూడా. ఇది ఇన్నర్ జాయిన్. All the joins in the example exercise were inner, which means that you selected only those records which have their related rows in the other tables. Sometimes the data is one table which doesn't have any related rows in the other tables. It's the outer join. Okay, outer join use cheyochu. Inga left join, right join explain chestunnadu. Outer join may be left or right depending on which table dangling rows are stored. Department table contain a department called operations. Okay, ఇలా సింటాక్స్ అయితే ఇంతే. జాయింట్ దగ్గర లెఫ్ట్ అయితే లెఫ్ట్ రాస్తారు, రైట్ అయితే రైట్ రాస్తారు, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయితే అవుటర్ జాయిన్ రాస్తారు అనమాట. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నా, రైట్ అవుటర్ జాయిన్ అన్నా, లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఓకే, రెండు ఒకటే. మళ్ళీ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. లెఫ్ట్ జాయిన్ అయినా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయినా ఒకటే. ఇక్కడ ఇచ్చినారు కదా నీట్గా, లెఫ్ట్ అవుటర్ జాయిన్, సారీ రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఈ మూడు ఒకటి. రిటర్న్స్ రికార్డ్ దట్ హ్యావ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్ అనమాట. ఇది వచ్చేసి రిటర్న్స్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ద మ్యాచ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఓకే, అండ్ రైట్ అంటే రిటర్న్స్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద రైట్ టేబుల్ అండ్ మ్యాచ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ వేర్ ద మ్యాచ్ ఇన్ దేర్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ టేబుల్. ఓకే ఫైన్. దిస్ ఇస్ అబౌట్ జాయిన్స్ అనమాట. సింటాక్స్ కూడా సేమ్ ఇంతే, సింటాక్స్ మారదు అది. ఇక్కడ మటుకు ఇన్నర్ జాయిన్ని ఇన్నర్ జాయిన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇన్నర్ జాయిన్ అన్న రాసుకోవచ్చు. ఇన్నర్ జాయిన్ అని మెన్షన్ చేసిన ఇన్నర్ జాయిన్ అని జరుగుతుంది. లేదు నువ్వు ఏం పెట్టకుండా జాయిన్ అని పెట్టినా కానీ జాయిన్ జరుగుతుంది. జాయిన్ అని పెడితే కూడా అది ఇన్నర్ జాయిన్ అనమాట. మోస్ట్లీ మనం యూస్ చేసే అన్ని ఇన్నర్ జాయిన్సే. అంటే నేను చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తాం. ఓకేనా, లెఫ్ట్ జాయిన్ యూస్ చేయమని కాదు, మోస్ట్లీ ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తాం. ఎందుకంటే మనకి మ్యాచ్ రికార్డ్సే కదా కావాల్సింది యూస్ కేసెస్గా. ఇంకా లెఫ్ట్ జాయిన్ అనుకో, ఇక్కడ లెఫ్ట్ అని పెట్టు, ఇది లెఫ్ట్ జాయిన్. ఓకేనా, ఇది లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నా కానీ అంతే. సో సేమే వస్తుంది అనమాట. రైట్ జాయిన్ అన్నా అంతే. ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్లో చూడండి నల్ అని ఆపరేషన్స్ అని వచ్చింది. ఒక నల్ వాల్యూ కూడా తీసుకొనొచ్చు. రికార్డ్స్ ఇవి కూడా 14 రికార్డ్స్. లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ కూడా 14 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక రైట్ టేబుల్లోనే ఒక నల్ కూడా ఉన్నట్టుంది మేబీ. ఓకే, ఇవి జాయిన్స్ అనమాట. జాయిన్స్లో కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్ది కాన్సెప్ట్స్ ఏమో సింపుల్గానే ఉంటాయి. క్వశ్చన్స్ బిల్డ్ అయినప్పుడే మనకు కొంచెం టఫ్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏంటిది ఎందుకు అనేసి. ఇన్ ద క్వరీ ఎనీ రో ఫ్రమ్ ద ఎంప్లాయీ హ్యాస్ ద దాన్ని నల్లు చూసాం కదా మనము. ఇక్కడ నల్లు వచ్చింది చూడండి లెఫ్ట్ అవుటర్ జాయిన్లో.
లెఫ్ట్ జాయిన్లో నల్ ఉంది ఒక చోట, ఈజ్ నల్ అనేసి, ఇది ఒక క్వరీ. ఈజ్ నల్ వేరు, ఇక్కడ రాసే ఆపరేటర్ ఈజ్ నల్ వేరు, ఓకేనా. ఇది కండిషన్ ఈజ్ నల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఈ ఈజ్ నల్ ఏంటి కొత్తగా మేము చూడలే కదా అనుకోకండి, సరేనా. యాక్చువల్లీ ఈ జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే ఒక రికార్డ్ అనేది ఆపరేషన్స్ రికార్డ్, ఇదేం జాయిన్ లెఫ్ట్ టేబుల్ ఏంటి డిపార్ట్మెంట్ టేబుల్. సో డిపార్ట్మెంట్ టేబుల్ని క్వరీ చేస్తాను, ఒక నిమిషం చూడండి మీరు. టైం అయిపోతుందా? డిపార్ట్మెంట్ టేబుల్ కాదు కదా, ఎంప్లాయీ టేబుల్. చూడండి, యాక్చువల్లీ ఇక్కడైతే 4 రికార్డ్స్ ఉన్నాయి, 5 సేమ్ ఇదే. ఇప్పుడు మనం ఎంప్లాయీ టేబుల్ కూడా చూద్దాం. ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ నేమ్ కూడా ఉంది కదా. డిపార్ట్మెంట్ నేమ్ అనేది లేదంట, ఓకే ఓకేనా. నల్ల అనేది ఎక్కడొచ్చింది మరి, ఒక నిమిషము. డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్ చూద్దాం, డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్ చూద్దాం. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్స్ లేవా, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, డిపిటి నెంబర్. ఓకే మళ్ళీ ఎందుకు వచ్చింది 10, 20, 30. యాక్చువల్లీ 40 అనే రికార్డే లేదు, ఓకే. 10, 20, 30 ఉంది డిపార్ట్మెంట్ నెంబర్స్. ఇక్కడ మటుకు 4 ఉన్నాయి, అందుకు నల్ల వచ్చిందా. ఇప్పుడు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. డిస్టింక్ట్ డిపిటి నెంబర్, ఓకే. ఎంప్లాయీ టేబుల్లో డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ చూపిస్తాను మీకు ఇప్పుడు నేను, ఓకేనా. 10, 20, 30 కదా. డిపార్ట్మెంట్ టేబుల్లో డిఈపిటి నెంబర్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. ఇక్కడ చూడండి 10, 20, 30, 40 ఉంది ఆపరేషన్స్. యాక్చువల్లీ ఈ 40 రికార్డు ఎంప్లాయీ టేబుల్లో లేదు. యాక్చువల్లీ ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లో ఎవరికి లేదనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి నల్ల వస్తుంది కదా ఎంప్లాయీ టేబుల్ నుంచి, ఆ ఎంప్లాయీ లేడు కాబట్టి నల్ల అనేది వస్తుంది, ఎంప్లాయీ నేమ్ అనేది ప్లేస్లో నల్ల వస్తుంది. దేనికి, ఏ జాయిన్ ఇది లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ టేబుల్ ఏంటి డిపార్ట్మెంట్ టేబుల్ కాబట్టి ఈ కండిషన్ బట్టి, ఓకే. ఈ కండిషన్ బట్టి మనకి ఏమైంది ఇక్కడ నల్ అనే రికార్డ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. నల్లు ఆపరేషన్స్ ఎంప్లాయీ టేబుల్ నుంచి నల్ తీసుకొని వచ్చింది, ఓకే. అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి ఆపరేషన్స్ తీసుకొని వచ్చింది. ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ టేబుల్ ఎవరు లేరని దీని మీనింగ్. సో దీన్ని మనము యాక్చువల్లీ మనం చూడాలనుకుంటున్నాం, ఏమైనా నల్స్ ఉన్నాయా మన ఎంప్లాయీ నేమ్స్ అనేసి. అప్పుడు ఈ క్వరీ కావాల్సి ఉంటుంది అనమాట. ఎంప్లాయీ నేమ్ ఈజ్ నల్, అప్పుడు ఏంటంటే ఈ రికార్డ్ ఒకటే వస్తుంది మనకి. ఈజ్ నల్ అంటే ఇది పైన రాసి ఈజ్ నల్ అనేది ఆపరేటర్, ఇది వచ్చేస్తే టైప్ ఆఫ్ ఫంక్షన్ లాగా అనమాట. ఈ డిపార్ట్మెంట్ నేమ్ సేమ్ టేబుల్తో జాయిన్ చేస్తాం కదా, అది కూడా ఇంపార్టెంటే. సేమ్ టేబుల్తో ఎలా జాయిన్ చేయాలి ఏంటనేసి అది ఇప్పుడు మేనేజర్ కేసులో వస్తుంది. అది రేపు చెప్తాను నేను, మళ్ళీ మీకు ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కదా కన్ఫ్యూజ్ చెప్తాను. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఏంటి, ఈ ఎంప్లాయీకి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక మేనేజర్ అనే ఐడి ఉంది కదా. ఎంప్లాయీ టేబుల్ని క్వరీ చేసి చూపిస్తాను మీకు.
ఇది ఎక్కడ పనికి వస్తుంది అంటే ఆ మేనేజర్ ఒక డిపార్ట్మెంట్ అడిగినప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లోనే ఇంకో హైరార్కీ ఉంది మీరు చూస్తే, ఓకేనా. ఇది ఎంప్లాయీ ఐడి, ఇది మేనేజర్ ఐడి, ఓకేనా. ఈ ఎంప్లాయీ ఐడి, ఈ ఎంప్లాయీ 7698 చూద్దాం. ఈ 7698కి డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరు? 7839, ఈ బుష్ అనమాట, ఈ బుష్. సో ఇక్కడ దీనికి రిలేషన్ అనేది ఉంది కదా, సేమ్ హైరార్కీ అనమాట. ఈ టేబుల్లో సెల్ఫ్ జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? ఇప్పుడు ఈ బ్లేయర్కి మేనేజర్ ఎవరో కనుక్కోవాలి అనుకో, బ్లేయర్కి మేనేజర్ ఎవరు? బుష్. ఇది మనకు చూస్తే తెలుస్తుంది. బట్ క్వరీ రాసి తీయాలంటే సేమ్ ఈ టేబుల్తోనే ఈ టేబుల్కి జాయిన్ అనేది చేయాలి కదా. సో సెల్ఫ్ జాయిన్ ఎలా చేయాలి ఏంటని చూద్దాం అనమాట. రేపు చూపిస్తాను ఎలా అని చెప్పినా కదా, ఇప్పుడే చూపిస్తాను నేను. ఏం లేదు, సింపుల్. రెండు పక్కపక్కనే రాయాలి. కార్టెసియన్ ప్రోడక్ట్ ఉందా చూసినాం కదా, సేమ్ అలానే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ టేబుల్. బట్ ఏంటంటే అలియాస్ నేమ్స్ టూ డిఫరెంట్ ఇచ్చుకోవాలన్నమాట. చెప్తాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. దీనికి ఏమిస్తున్నాను? ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చుకుంటున్నాను. ఇంకో టేబుల్ ఏంటి? సేమ్ టేబులే కదా, దీనికి మేనేజర్ డీటెయిల్స్ అని ఇచ్చుకున్నాను. ఏమని ఇచ్చుకున్నా? వేరే అలియాస్ నేమ్ ఇచ్చిన. అండ్ వేర్ అనేది రాయాల్సి ఉంటుంది. వేర్ ఈ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ మేనేజర్ ఎంజిఆర్ అనుకుంటా. ఈ డాట్ ఎంజిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ ఐడి. ఈ డాట్ ఎంజిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ ఐడి. మేనేజర్ ఐడి, ఈకి మేనేజర్, ఈ మేనేజర్ ఐడి ఇస్తున్నాను, ఎం డాట్ ఐడి ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఈ డాట్ ఎంప్లాయీ కామా ఎం డాట్ చూడు, బ్లేయర్కి మేనేజర్ ఎవరు? బుషే కదా. మేనేజర్ యాజ్ ఎంప్లాయీ, క్లియర్గా ఉండడానికి మీకు. బ్లేయర్కి మేనేజర్ ఎవరు? బుష్. ఇంకా క్లియర్గా ఉండాలని బ్లేయర్కి మేనేజర్ బుషే. మార్కెల్కి మేనేజర్ బుషే, పుట్టిన్కి మేనేజర్ బుషే. సో ఇది కొంచెం మారింది కదా. టోస్కు 7566 అంట. 7566 అంటే పుట్టిన్. టోస్కు పుట్టిన్ ఏం పేరులో ఏమో ఇవి. వీడికి పుట్టిన వచ్చాడు కదా చూడండి, మేనేజర్ అనేది కొత్త మేనేజర్ వచ్చారు. అంటే మీకు బుష్, బ్లేర్, ఇతనికి వేరే మేనేజర్ వచ్చారనమాట. అర్థమైందా? సేమ్ టేబుల్కి ఎలా, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, చిన్నది. ఇది ఎంట్రీ లెవెల్. జ్యోతి నిన్ను కానీ దిలీప్ని కానీ ఈ క్వశ్చన్ అడగచ్చు నాకు తెలిసి. ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఈ క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్ అడుగుతారు, నల్స్ గురించి కూడా అడుగుతారనమాట. ఈ క్వశ్చన్ అడుగుతారు. ఇది చూసినారు కదా ఇందాక. ఈ యాక్చువల్లీ ఏంటంటే డిపార్ట్మెంట్ టేబుల్లో డేటా ఉంది కానీ ఎంప్లాయీ టేబుల్లో ఆ రికార్డుకి సంబంధించిన డేటా అనేది లేదు. అప్పుడు ఏమొస్తుంది? అక్కడ నల్ల వస్తుంది. అది రికార్డ్ చెప్పాలన్నమాట. ఈ టేబుల్లో యాక్చువల్లీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 ఉన్నాయి. ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడేమో 5 రికార్డ్స్ ఉన్నాయి. సారీ, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 4 రికార్డ్స్ 3 రికార్డ్స్ మటుకే ఎంప్లాయీ టేబుల్లో యూజ్ అయింది, ఒక రికార్డ్ యూజ్ అవ్వలేదు. ఆ రికార్డ్కి జాయిన్ చేసినట్టు ఏమొస్తుంది? నల్ల వస్తుంది ఎంప్లాయీ టేబుల్ నుంచి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎన్ని రికార్డ్స్ వస్తాయని అడుగుతారు అనమాట. మీరు 15 అని చెప్పాల్సి ఉంటుంది. సెల్ఫ్ జాయిన్ ఎలా చేయాలంటే ఇలా చేయాలి. ఇలా చేయమని అడగరు, మీరు అడుగుతారనమాట. నాకు ఎంప్లాయీ తన మేనేజర్ కావాలి, నా దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఆ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, మేనేజర్ ఐడి ఉంది అన్నట్టు క్వశ్చన్ అడుగుతారు. మనమైతే ఈ క్వరీ రాసి చూపించాల్సి ఉంటుంది అంతే. ఓకే, క్లియరా? దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. అక్క చెప్పు జ్యోతి. అక్క ఇది అలియాస్ అంటే యాజ్ ఎంప్లాయీ యాజ్ మేనేజర్ ఇచ్చినారు కదా మీరు. ఇక్కడ ఫ్రమ్ ఎంప్లాయీ ఈఎంని ఎలా రీడ్ చేస్తుంది అది? ఇదా ఇక్కడ కూడా నువ్వు యాస్ తీసేయచ్చు. నేను చెప్పినా కదా, అన్ని ఇష్టం. నువ్వు పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? యాస్
సింటాక్స్ పెడితే ఏంటంటే క్లియర్గా ఉంటుంది అంతే, అలియాస్ నేమ్ అని అంతే. సింటాక్స్ యాస్ అయినా పెట్టుకున్నా కూడా అలియాస్ తీసుకుంటా పెట్టుకున్నా కానీ స్పేస్ ఇవ్వాలి అంతే, స్పేస్ ఇచ్చి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే. ఇలా అయినా ఇవ్వచ్చు, ఇందాక ఇచ్చిన కదా అలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. సరేనా? మీకు ఎంజిఆర్ ఐడి మాత్రం టేబుల్లో ఉన్నట్టే ఇవ్వాలి కదా? టేబుల్ ఉన్నట్టే ఇవ్వాలి. అది ఏ టేబుల్ కూడా ఇంపార్టెంట్ నీకు. సరే, నేను కింద పెడతాను, మళ్ళీ మీరు చూసుకోండి, రెండు ఒకటే అని. ఇంకేంటి, E.mgr అని ఇవ్వాలి, M.id అని ఇవ్వాలి. ఏ టేబుల్ నుంచి తెచ్చుకుంటున్నావు నువ్వు? ఇది నేను ఎంప్లాయీ టేబుల్ కానీ దీనికి అలియాస్ నేమ్ ఈ అని ఇచ్చిన, ఇది కూడా ఎంప్లాయీ టేబుల్, దీనికి అలియాస్ నేమ్ M అని ఇచ్చిన. నేను ఏం చేస్తున్నా, కండిషన్ ఎట్లా బిల్డ్ చేస్తున్నా, ఈ ఎంప్లాయీ టేబుల్లో మేనేజర్ అంటే ఏంటి, ఐడినే కదా మన దగ్గర ఉండేది. చూడండి, మేనేజర్ ఐడి అంటే మీకు క్లియర్గా ఉండేమో. ఇక్కడ ఏముంది, మేనేజర్ అంటే ఎంజీఆర్ అంటే ఏంది, ఒక ఐడీనే ఉంది. అదేంటి, డిఫాల్ట్గా ఎంప్లాయీ ఐడీనే. సో E.mgr = M.id. ఇది 7839 దీంతో ఈక్వల్ అయినప్పుడు నాకు డేటాను ఫెచ్ చేయని చెప్తున్నా నేను. సో అందుకే నాకు సెల్ఫ్ జాయిన్ అయిపోయేసి 2 టేబుల్స్ మధ్యలో నాకు రికార్డ్స్ అనేవి ఫెచ్ అయిపోయినాయి. అర్థమైందా? ఈ ఎంప్లాయీకి ఈయన మేనేజర్, ఈ ఎంప్లాయీకి ఈయన మేనేజర్ అన్నట్టు డేటా వచ్చింది నాకు. క్లియర్ కదా? ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?